అనేక అక్రమాలకు పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ 1 ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు 2.5 కోట్లు కావాలా? డిఎస్పీ పోస్ట్కి 1.5 కోటి సమర్పించుకోవాలా? అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా? రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి? విద్యార్థుల జీవితాలకి నువ్వు రేటు కడతావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి. మీ జీవితాలని ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే డిసెంబర్ 31, 2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమని మెన్షన్ చేశారు, పారాగ్రాఫ్ నంబర్ 1 పాయింట్ నంబర్ 1.5లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ in a conventional type are likely to be held from 10/6/2019 to 22/6/2019. దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా కన్వెన్షనల్గా ఏ రకంగా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అంటే మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఆన్సర్ షీట్లని ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మాన్యువల్గా దిద్దేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో మీరు ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పి స్పష్టంగా ఆ రోజున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు ఉంది. మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయాలి కన్వెన్షన్ టైప్లో అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి ఇది ఒక లడ్డూలాగా కనపడింది. అబ్బా 169 ఉద్యోగాలు మనం దీనిలో ఎంత నొక్కేయచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం. ఆయన ఐడియా మొదలైందే తడు. వాళ్ళు ఏం చేశారు, ముందుగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏపీపీఎస్సీకి చైర్మన్గా ఒక ఎంతో మంచి ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు. ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు, మంచి ఎమినెంట్ టీచర్ ఆయన. అటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్గా ఏపీపీఎస్సీలో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీగా ముఖ్యమంత్రి పేషీలో 24 గంటలు ఉండేటటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కళ్ళు చెవులు ఆయన ఈ రోజున అటువంటి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా పెట్టారు. ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టేసి సెక్రటరీగా పెట్టే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఏం చేశారు సెక్రటరీ ఆంజనేయులు గారు? మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టేసి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. మేము కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మేము మార్కులు వేసేస్తామని చెప్పి ఆ రకంగా నోటిఫికేషన్కి భిన్నంగా డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి వారికి వాళ్ళు ఎక్కువ మార్కులు ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇటువంటి పద్ధతి పైన ఆ రోజున అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసి ఇది నోటిఫికేషన్కి భిన్నం అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే అక్టోబర్
1/2021 హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం తప్పు. నోటిఫికేషన్లు ఏదైతే కన్వెన్షనల్ పద్ధతిలో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో మరి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి, మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2021 హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఇక తప్పక మాన్యువల్ విధానంలో మరి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మాన్యువల్ వాల్యుయేషన్ వీళ్ళు ఒకసారి కాదండి 2 సార్లు చేశారు. ఒకసారేమో డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 మధ్య ఒకసారి వాల్యుయేషన్ జరిగింది. అది సీతారామాంజనేయులు గారి డైరెక్షన్లో. కానీ ఇక్కడే మళ్ళీ ఒక ట్విస్టు. ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు మన రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఆయన ఫిబ్రవరి 24న ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 24వ తేదీన ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఆయన గారి ఆలోచన మొదలైంది. అమ్మా సీతారామాంజనేయులు, నువ్వేనా మొత్తం 150 కోట్లు 200 కోట్లు దోచుకునేది, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు, మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు.